తెలుగు క్రానికల్ స్వాగతం. ఈరోజు మన స్టూడియోలో వచ్చిన అతిథి ఉత్తరాంధ్ర విద్యార్థి సేన వ్యవస్థాపక అధ్యక్షుడైనటువంటి సుంకరి రామమూర్తి గారు. సార్ నమస్తే అండి. సార్ ఏంటి సార్ ఇన్ని డిగ్రీలు చదివేశారు? ఈ విద్యార్థి ఉత్తర సేన పెట్టినందుకు ఇన్ని డిగ్రీలా? నేను ఎక్కడ చూడలేదు. ఎంఏ ఫిలాసఫీ, ఎంఏ తెలుగు, ఇది మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం, ఎల్ఎల్బి, డిప్లొమా ఇన్ హ్యూమన్ రైట్స్, పీజీ జర్నలిజం, పిహెచ్డి ఫిలాసఫీ, పీడిఎఫ్ జర్నలిజం. ఓ 10 డిగ్రీ చేశారు సార్. ఏంటి? ఏం లేదు, చదువు మీద విపరీతమైన ఆసక్తి ఒకటి. రెండోది ఏంటంటే ఫాదరు మదరు వ్యవసాయ కుటుంబం, ఇల్లిటరేట్. దాని మీద చిన్నప్పటి నుంచి వాళ్ళు చదవాలని బడిలో వేయడం తప్పితే ఏం చదవాలి, ఎలా చదవాలి అనే గైడెన్స్ కూడా మాకు ఉండే పరిస్థితి లేదు. సాధారణ రైతు కుటుంబం ఉంది, విజయనగరం దగ్గర గుర్ల మండలం పాలవలస. దాని మీద 10th క్లాస్ వరకు మా పక్క విలేజ్లో చదివాం. అప్పుడు 5 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి వచ్చేవాళ్ళం. ఇప్పుడంటే ప్రతి గ్రామంలో ఒక హై స్కూల్ వచ్చే పరిస్థితి ఉంది, కానీ మేము వెళ్ళి రావడం అంటే 10 కిలోమీటర్లు. అప్పటి నుంచే ఒక జిజ్ఞాస, చదువులో ఒక ఉన్నత స్థాయిలో ఉండాలి అని ఒక ఆలోచన. విద్యార్థి వ్యవసాయాన్ని పెట్టినప్పటి నుంచి డిగ్రీలు నేను ఇంతవరకు చూడలేదు. ధన్యవాదాలు.